ఈ మధ్య కాలంలో యూట్యూబ్ చూస్తూ ఉంటే ఒక ఇంటర్వ్యూ స్ట్రైకింగ్. ఆ ఇంటర్వ్యూలో అది తమ్మునైల్ అంటారా లేకపోతే హెడ్లైన్ అంటారా ఏంటిదనా తెలియదు, కానీ యేసు క్రీస్తు ఇండియాలో నడవలేదు కనుక, అంటే ఇండియాలో తిరగలేదు కనుక యేసు క్రీస్తును ఇండియన్స్ దేవుడని ఎందుకు నమ్మాలి అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఎదుటి వ్యక్తిని అడిగేది క్వశ్చన్: యేసు క్రీస్తు ఇండియాలో తిరగలేదు కనుక ఇండియన్స్ అంటే భారతీయులు యేసు క్రీస్తును దేవుడని ఎందుకు నమ్మాలి? ఇప్పుడు ఆయన దృష్టిలో దేవుడు అంటే ఎవరు, ఏమనుకుంటుండు నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు దేవుడు అంటే ఎవరు నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్లలో మొట్టమొదటిగా సర్వశక్తివంతుడు, రెండవది సర్వజ్ఞాని, మూడవది సర్వవ్యాపి. సర్వశక్తిమంతుడు అంటే దేవుడు ఈ మూమెంట్లో ఈ క్షణాన భూమి ఆకాశములు మళ్ళా సృష్టించగలిగే శక్తి గలవాడు. సర్వలోకం ఆయన కంట్రోల్లో ఉంటుంది. ఏ భూమి మీద ఏ విషయం జరగాలన్నా ఆయన చిత్తం లేకుండా జరగదు. ఇప్పుడు సర్వజ్ఞాని, ఇప్పుడు జరిగే విషయాలు తెలుసు, జరిగిన విషయాలు తెలుసు, జరగబోయే విషయాలు తెలుసు. మూడవది సర్వవ్యాపి. ఈ సర్వవ్యాపి అంటే దాని మీనింగ్ ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షమవుతాడు అని కాదు. దేవుడు అంతరక్కలా ఉంటాడు, అవసరమైనప్పుడు మాత్రమే ప్రత్యక్షమవుతాడు. ఈ మూడు క్వాలిటీస్తో పాటుగా ఆయన నీతిమంతుడు, ప్రేమమయుడు. నీతిమంతుడు అంటే ఎవరైతే తప్పు చేస్తారో ఆ తప్పుకు శిక్ష ఉంటుంది. నువ్వు జీతం తీసుకునేది నువ్వు పని చేస్తేనే జీతం తీసుకుంటావు. అలాగే ఎవరికైనా తప్పు జరిగినది అంటే దానికి తగ్గ శిక్ష ఉంటుంది. దేవుడు నీతిమంతుడు కనుక ఎవరైనా దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తే దానికి శిక్ష ఉంటుంది. అయితే ఆ శిక్షను మనుషులు అనుభవించలేరు కనుక దేవుడే ఆ శిక్షను అనుభవించిండు. అందుకు ఆయన ప్రేమమయుడు. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే దేవుడు ఇంత గొప్పవాడు అనుకోండి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి. అయితే ఎంత శక్తివంతుడు అంటే ఆయనేమో యేసుక్రీస్తు భారతదేశంలో తిరగలేదు కనుక భారతీయులకు దేవుడు ఎందుకైతాడు అని. అలాంటప్పుడు ఈ ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయి. 195 దేశాలకు ఆయన పోలే, కానీ 195 దేశాల్లో క్రిస్టియన్స్ అయితే ఉన్నారు. ఈ 195 దేశాలకు ఒకవేళ మాకు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క దేవుడు కావాలి అనుకుంటే 195 మంది దేవుళ్ళు ఉండాలి. 195 మంది దేవుళ్ళల్లో నేను ఇక్కడి నుంచి యూఎస్ పోతే ఇంకొక దేవుడు నమ్మాలా, ఇక్కడి నుంచి జర్మనీకి పోతే ఇంకొక దేవుడిని నమ్మాలా, జర్మనీ వాళ్ళు ఇక్కడికి వస్తే ఒక దేవుడిని నమ్మాలా, నేను ఇక్కడి నుంచి శ్రీలంక పోతే ఇంకొక దేవుడిని నమ్మాలా, నేపాల్ పోతే ఇంకొక దేవుడిని నమ్మాలా. ఎందుకు? అక్కడ లోకల్లో తిరిగిన వాళ్ళు మాత్రమే దేవుళ్ళు అనే సారాంశం ఆయన చెప్పిండు కాబట్టి. అయితే దేవుడి సర్వశక్తిమంతుడు అని చెప్పాను కదా. సర్వశక్తిమంతుడు అంటే భూమిని శూన్యంలో వేలాడదీసిండు. భూమి వైశాల్యం ఎంత ఉంటుంది? 46,072 కిలోమీటర్లు. నేను చెప్పేది ఎక్కడి నుంచి ఎక్కడికంటే
చుట్టుకొలత, భూమి చుట్టుకొలత. భూమి గుండ్రంగా ఉంటుంది. గోళం, ఒక గోళాన్ని ఇప్పుడు మనం ఇంట్లో ఉట్టిని కానీ లేకపోతే ఏదన్నా సెంటర్లో వేలాడదీస్తారు చూడండి, అలా వేలాడదీసిండు ఎటువంటి ఆధారం లేకుండా. సముద్రానికి పొలిమేర నిర్మించిండు మాటతోటి. ఎలా అంటే ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంది, 75% నీళ్ళే ఉన్నాయి. మరి ఈ నీళ్లు ఎక్కడికి పోవాలా? నీళ్ళ లక్షణం ఏంటి? నీళ్ళ లక్షణం ఎల్లప్పుడూ ఎక్కడ తక్కువ పల్లం ఉంటుందో అటువైపు ప్రవహిస్తూ ఉంటాయి నీళ్లు. ఇప్పుడు భూమి గుండ్రంగా దిగేటప్పుడు నీళ్లు ప్రవహించాలిగా, మరి నీళ్లు పొలిపోవాలిగా. మరి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పే మాట ఏంటంటే, సామెతలు 8:29లో వాటికి పొలిమేర దేవుడు పెట్టేసాడు. అలాగనే భూమిని శూన్యంలో వేలాడదీశాడు. భూమి వైశాల్యమే 46,072 కిలోమీటర్లు ఉంటే దేవుడు ఏమంటాడంటే, ఈ భూమి నా పాదపీఠం, పరలోకం నా సింహాసనం. పరలోకంలో కూర్చొని కాలు పెడితే భూమి మీద ఆనుతుంది. ఈ పరలోకంలో ఆయన సింహాసనం అంటే ఆయన కూర్చునే స్థలము, పరలోకం మొత్తం కలిపి ఆయన కూర్చునే స్థలము. ఆయన కాలు మోపితే మనం పీట మీద కాలు ఎలా మోపుతామో, భూమి మీద ఆయన కాలు మోపితే ఆయన పాదపీఠం. యెషయా 66 గ్రంథంలో ఉంది. ఇప్పుడు ఈ మనం నివసించే ఈ ప్రపంచం ఆల్మోస్ట్ ఒక 46,072 కిలోమీటర్ల వైశాల్యం ఉన్న ఈ భూమి ఆయన పాదపీఠమైనప్పుడు నువ్వు దేవుణ్ణి విమర్శించగలవా? క్వశ్చన్ చేయగలవా? దేవుడు మా దేశంలో నడవలేదు, మా ఇంటికి రాలేదు, మా వీధుల్లో తిరగలేదు, అందుకని ఆయన నమ్మను అని అంటారా? దేవుడు సర్వశక్తిమంతుడు. ఇటువంటి భూమిని ఎన్నైనా సృష్టించగలడు. ఇప్పుడు మనము ఒక సౌర కుటుంబంలో ఉన్నాం. దాన్ని పాలపుంత లేకపోతే మిల్కీవే ఇంగ్లీష్లో అంటారు. ఎన్ని మిల్కీవేస్ ఉన్నాయి? సైంటిస్ట్ కనుక్కోమని చెప్పండి, ఎన్ని మిల్కీవేస్ ఉన్నాయో, ఎన్ని గ్రహాలు ఉన్నాయో. వీళ్ళు కనుక్కున్నాయి 4-5 గ్రహాలు, మహా అయితే 9 గ్రహాలు అనుకోండి. సూర్యుని ఒక కక్షలో పెట్టిండు దేవుడు. అదే కక్ష నుంచి 100 కిలోమీటర్లు కొంచెం దగ్గరకు రమ్మని చెప్పండి. సూర్యుడిని దగ్గర వచ్చి చూస్తే, దగ్గర పెట్టి చూస్తే ఏమవుతుంది? భూమి కాలిపోతుంది. ఇప్పుడు మంచు కొండలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కరిగి మొత్తం నీళ్ళు అయిపోతాయి. అదే ఆయన ఉన్న కక్షలో కాకుండా ఇంకొంచెం ఒక 1000 కిలోమీటర్లు వెనక పెట్టి చూడండి, చలితో వణకాలు, ఒక్కొక్కరు సత్తరు, ఎముకలు, కనీసం నువ్వు బయటికి కూడా పోలేవు పిల్లల్లోంచి. అంతటి ప్రణాళికతోటి సూర్యుని ఒక కక్షలో, చంద్రుని ఒక కక్షలో, భూమిని ఒక కక్షలో పెట్టి దేవుడు వేలాడి తీసినప్పుడు ఆ దేవుడిని పట్టుకొని ఆ దేవుడు బైబుల్ దేవుడు అంటాడు ఒకడు, ఇంకొకడేమో ఒక కులానికి అంటగడతాడు, ఇంకొకళ్ళేమో ఒక మతానికి అంటగడతాడు. దేవుణ్ణి సర్వశక్తిమంతుడిగా నువ్వు చూస్తే భూమిని చేసిన విధానం కానీ, తర్వాత ఆకాశాన్ని చేసిన విధానం కానీ, సర్వ సృష్టి చేసిన విధానం కానీ తెలియపరచబడుతుంది. నీకు సింపుల్గా నేను ఒక చోట ఉన్నాను, ఒక బావిలో ఉన్నాను, కప్ప మాదిరిగా నాది ఇదే ప్రపంచం అనుకుంటే అట్ట? దేవుడు సృష్టికర్త. ఈ దేశంలో సైంటిస్టు చాలా కనుక్కున్నారు. విమానం కనుక్కున్నారు, రేడియో కనుక్కున్నారు, ఫోన్ కనుక్కున్నారు, తర్వాత
ఇప్పుడు కంప్యూటర్ కనుక్కోను, వీళ్ళందరూ కనుక్కున్నారు అంటారే కానీ వాళ్ళు ఓకే వీళ్ళు సృష్టించినారు అని చెప్పలేరు. ఎందుకు? కొలంబస్ అమెరికాను కనుక్కున్నారు అంటారు. ఎందుకు? ఉన్న ప్రదేశాన్ని తెలియజెప్పడానికి కనుక్కోవడం. గ్రహం బెల్ కానీ ఇంకొక సైంటిస్ట్ కానీ ఉన్న విషయాన్ని ఇంకొకటి కలిపి దాన్ని కనుక్కోవడం, దాన్ని ఇన్నోవేటర్ అంటారు. అంతేగాని క్రియేటర్ కాదు. ఓన్లీ గాడ్ ఈజ్ ద క్రియేటర్. దేవుడు మాత్రమే సృష్టించగలడు. ఈ భూమిని కానీ, ఆకాశాన్ని కానీ, సూర్యుని కానీ, నక్షత్రాన్ని కానీ, మనుషుల్ని కానీ, సర్వ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జంతువులు కానీ, మొక్కలను కానీ దేవుడు మాత్రమే సృష్టించగలడు, మనుషులు కాదు. మన స్థానం ఏంటి? మనం ఏ పాటి వారు? మనం దేవుడిని క్వశ్చన్ చేయగలమా? దేవునికి ఎదురు చెప్పగలమా? నువ్వు దేవుడు కాదు అని చెప్పగలమా? నీ మరణం ఎప్పుడు సంభవిస్తుందో నీకే తెలియదు. అలాంటి దేవుని మనం క్వశ్చన్ వేయగలమా? కనుక భయము భక్తితో ఉండాలి. ఈ భూమి మీద నివసించిన ప్రతి ఒక్కరు భయము భక్తితో బతకాలి. దేవుడు ఒకడున్నాడు, మనల్ని చూస్తున్నాడు. పాపం చేయకుండా బతుకుదాం, నీతి మార్గంలో నడుద్దాం అనే భయము భక్తితో బతికితే రేపు దేవుడు సన్నిధికి నువ్వు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అంతేకాని దేవునికి దేశానికి లింక్ పెట్టకూడదు. దేవునికి దేశానికి లింక్ ఏముంది? సర్వ ప్రపంచమే ఆయన చేసి పెట్టి ఉన్నప్పుడు నువ్వు దేవునికి దేశానికి లింక్ పెడితే నువ్వెంత బుద్ధి తక్కువ వాడిగా అనుకోవాలా? ఒక మతానికి అంటగడతారు, ఒక కులానికి అంటగడతారు, ఒక ప్రాంతానికి అంటగడతారు, ఒక దేశానికి అంటగడతారు, ఒక ఖండానికి అంటగడతారు. దేవునికి దేశానికి సంబంధమే లేదు. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన సృష్టించగలడు. ఇటువంటి భూమిని 100 సృష్టించగలడు. భూమి మీద నుంచి నువ్వు పైకి వెళ్తే చంద్రుడి దగ్గరికి, చంద్రుడి నుంచి నువ్వు భూమిని చూస్తే ఇప్పుడు భూమి నుంచి చంద్రుడిని నువ్వు ఎలా చూస్తావో చంద్రుడి నుంచి భూమిని అదే విధంగా చూడగలవు. ఎందుకు? అదే ఒక శూన్యంలో ఉంది. ఒక గుర్తు ఆకర్షణ బలం వలన మనుషులు నివసించగలుగుతున్నారు. ఈ భూమిని స్వాతంత్రించుకోమని దేవుడే చెప్పిండు. అందుకే భూమి మీద మనిషిని సృష్టించి పెట్టిండు. ఏదో గురుగ్రహం మీదనో ఇంకో గ్రహం మీదనో మనుషులు సృష్టించలేదుగా దేవుడు. భూమి మీద మాత్రమే సృష్టించి పెట్టిండు. అందుకని మీరు ఎవరైనా ఇంటర్వ్యూ చేసే ముందు తెలుసుకోండి దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన జ్ఞానం ఏపాటి, ఆయన ఎక్కడుంటాడు తెలుసుకొని మనము ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ వేస్తే చాలా బెటర్. మిడిమిడి జ్ఞానంతో మనం ఇంటర్వ్యూ చేయకూడదు, అనవసరమైన ప్రశ్నలు అడగకూడదు, తెలియని అస్సలు అడగకూడదు. దేశానికి దేవునికి లింకు పెట్టమనకండి. సర్వశక్తివంతమైన దేవుడు, ప్రపంచానికి మొత్తానికి ఒకటే దేవుడు, ఆయనే ఈ భూమిని సృష్టించింది, ఆకాశాన్ని సృష్టించింది. క్లియర్గా పరిశుద్ధ గ్రంథం ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంది. ఏమని? భూమి నా పాదపీఠం, ఆకాశం నా సింహాసనం అని. అటువంటి అప్పుడు ఈ భూమిలో నువ్వు నివసించే దేశం ఎంత, నువ్వు నివసించే ప్రాంతం ఎంత, నువ్వు నివసించే నీ ఇల్లు ఎంత, నువ్వెంత? దయచేసి
ఎవరు దేశానికి దేవుడికి లింక్ పెట్టమాకండి. లింక్ పెట్టే ప్రశ్నలు అడగమాకండి.